సైడ్ రానా సైడ్ రానా సైడ్ రానా అన్న వెనక పానా నలుగురు 10 మంది లేదు ముందుకు చేంజ్ చేస్తాను నిలబడినా అన్నా నిలబడినా సేదన్నా సిద్ధు మళ్ళీ సిద్ధు అన్నా ఇటు చూడన్నా సురేష్ అన్న ఇటు చూడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా 36 డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నా చిరకాల మిత్రుడు పిండి సురేష్, వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ, వారి కుమారులు పిండి సిద్ధార్థ్, పిండి తేజ, అదేవిధంగా పిండి సురేష్ మిత్రులు, ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే పిండి సురేష్ జీ నాది రాజకీయ బంధం కాదు. నేను విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, పిండి సురేష్ సర్వోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది. అదేవిధంగా 2014-19 ఎన్నికల్లో కూడా నా కోసం పిండి సురేష్ ఎంతో కష్టపడ్డాడు. రాజకీయ అభిప్రాయ భేదాలతో 24 ఎన్నికల్లో వారో పార్టీ నేనో పార్టీ. ఈనాడు వారు ఒక మంచి ఆలోచన చేసి ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో చర్చించి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఆ యొక్క డివిజన్ పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఆ డివిజన్ లో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థానిక పెద్దల అందరి మద్దతుతో ఈనాడు వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరిక. పిండి సురేష్ ని, వారి సతీమణి కార్పొరేటర్ పిండి శాంతిశ్రీని, వారి మిత్ర బృందాన్ని, పిండి సురేష్ తో పాటు ఒక్క డివిజనే కాకుండా కొత్తూరు మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారి మిత్రుల్ని, సహచరుల్ని అందరినీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతిస్తూ భవిష్యత్తులో పిండి సురేష్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఆ యొక్క డివిజన్ లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తల్ని గౌరవంగా చూసుకుంటూ, అదేవిధంగా నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పిండి సురేష్, ఆ కుటుంబం, పిండి సురేష్ మిత్ర బృందం అందరి గౌరవం కూడా కాపాడుతానని చెప్పని మాట ఇస్తూ మీరు ముందు
ఓకేనా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. 2084 నుంచి 1984 నుంచి మేము కలిసి టీఆర్సీలో శ్రీధర్ రెడ్డి గారు, ఇటు సర్వోదయలో నేను 2014లో నాకు శక్తికి మించి కృషి చేసి ఎమ్మెల్యే గారికి సాయం చేయడం జరిగింది. కొన్నిసార్లు టైం బాగలేనప్పుడు కొన్ని చిన్న తప్పుడు పొరపాట్లు తీసుకుంటా ఉంటాం. ఆ తప్పుడు పొరపాటే 2024 ఎలక్షన్ లో శ్రీధర్ రెడ్డికి చేయకపోవడం. ప్రతిరోజు నేను మదన పడతానే ఉన్నాను. అయినా కానీ మనసు ఒక దగ్గర పెట్టి నేను ఎలక్షన్ చేశాను. దాంట్లో ఏ భేదాభిప్రాయం కూడా లేదు. ఈ రోజు మళ్ళా శ్రీధర్ రెడ్డి గారు మళ్ళా పిలిచి సురేష్ నువ్వు నాతో ఉన్నాళ్ళన్న తర్వాత నేను మాట్లాడకుండా శ్రీధర్ రెడ్డి ఇప్పటికే నేను చేసింది చాలా ఎక్కువ. ఇంకా జీవితాంతం ఖచ్చితంగా నా రాజకీయ జీవితం శ్రీధర్ రెడ్డికి అంకితం అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ, ఈరోజు 36వ డివిజన్ లో ఉన్నటువంటి పాత తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ ఇళ్ళగా పోయి వాళ్ళ యొక్క మన్నలను పొంది వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళందరూ చాలా సంతోషంగా శ్రీధర్ రెడ్డితో కలిసి పనిచేస్తామని మా బంధువులు గాని, పెద్దలు గాని, నాకున్న స్నేహితులు గాని, వైఎస్ఆర్ నగర్, చంద్రబాబు నగర్, రాంకోట నగర్ మొత్తం మిత్రులు అందరినీ కూడా కూర్చొని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు శ్రీధర్ రెడ్డి గారిని ఇంక వదలబాకని చెప్పారే తప్పితే అందరూ కూడా మంచి అభిప్రాయంతో నాకు సలహా సూచనలు ఇచ్చారు. వారి సలహాల మేరకే ఈ రోజు పార్టీలో చేరటం జరిగింది. అయితే ఈరోజు శ్రీధర్ రెడ్డి గురించి గత ఎన్నికల్లో ఎంత రాజకీయ నాయకుడు అదేవిధంగా ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటాడో కష్ట సుఖాల్లో మన ఎలక్షన్ లో తెలిసిపోయింది. గత ఎలక్షన్ కంటే తర్వాత ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్ లో 36,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. రాబోయే ఎలక్షన్ లో మేము 50,000 మెజార్టీ వచ్చేదానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము. నా జీవితాంతం శ్రీధర్ రెడ్డితోనే నా పైన అని చెప్పి కూడా మీ అందరికీ మరి ఒకసారి తెలియజేస్తూ